నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం2 డిజిటల్. పెట్రోల్ డీజిల్పై నియంత్రణ కొనసాగుతున్న ఇండియాలో రిఫైనరీ డీజిల్ పెట్రోల్గా యూరోపియన్ దేశాలకు రష్యా క్రూడ్ ఆయిల్ చేరుతుంది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య ఇండియా నుంచి యూరోప్ దేశాలకు డీజిల్, పెట్రోల్ వంటి పెట్రోలియం ప్రాజెక్టులు ఎగుమతులు ఏకంగా 58% పెరిగాయి. తక్కువ రేటుకు దొరుకుతుండటంతో ఇండియన్ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు రష్యన్ క్రూడ్ ఆయిల్ను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఉక్రెయిన్పై దాడి చేసేందుకు యూరోపియన్ యూనియన్ లేదా G7 దేశాలు 2022 డిసెంబర్లో రష్యన్ క్రూడ్ ఆయిల్పై ధరల పరిమితిని విధించాయి. బ్యారెల్ $60 కంటే ఎక్కువగా ఏ దేశం కూడా దిగుమతి చేసుకోకూడదని రిస్ట్రిక్షన్లు పెట్టాయి. అంటే ఇంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు జరిపితే ఇన్సూరెన్స్, షిప్పింగ్ వంటి సర్వీసులను వెస్టర్న్ దేశాల కంపెనీలు ఆపేస్తాయి. కానీ రష్యన్ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అవుతున్న పెట్రోల్, డీజిల్ వంటి రిఫైన్డ్ ఆయిల్ ఎగుమతులపై మాత్రం ఎటువంటి పాలసీలు తీసుకురాలేదు. దీంతో తమపై ఎటువంటి ఆంక్షలు లేని దేశాలు రష్యా నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుని రిఫైన్ చేసి వెస్టర్న్ దేశాలకు లీగల్గా ఎగుమతి చేసుకోవడానికి వీలుకుంటుంది. యుద్ధం మొదలైన తర్వాత రష్యన్ ఆయిల్ను కొంటున్న అతిపెద్ద దేశంగా ఇండియా ఎదిగింది. యుద్ధానికి ముందు ఇండియా ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 1% మాత్రమే ఉంటే ప్రస్తుతం 40% పెరిగింది. యూఈకి పెట్రోలియం ప్రొడక్టులు ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా ఇండియా ఎదిగిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తన రిపోర్టులో పేర్కొంది. జామ్నగర్, బద్రీనాథ్, న్యూ మంగళూరు రిఫైనరీలు ఎక్కువగా రష్యా క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. ఈ ఏడాది మొదటి 3 క్వార్టర్స్లో ఈ రిఫైనరీ నుంచి ఎగుమతులు ఏడాది ప్రతిపాదన 58% పెరిగాయని తెలిపింది. జామ్నగర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్కు రిఫైనరీ ఉండగా రష్యా కంపెనీ రోస్టెన్స్కు వాటాలున్న నయారా ఎనర్జీ బద్రీనాథ్ దగ్గర రిఫైనరీ ప్లాంట్ ఉంది. ONGC సబ్సిడీ మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ మంగళూరు రిఫైనరీ మేనేజ్మెంట్ చేస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముందు ఇండియా నుంచి యూరోపియన్ దేశాలు రోజుకు 154,000 బ్యారెల డీజిల్ను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ నెంబర్ రెండింతలు పెరిగింది. కిందటేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రష్యన్ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి చేసిన 8.5 బిలియన్ యూరోల విలువైన పెట్రోల్ ప్రొడక్టులను యూరప్ దిగుమతి చేసుకుంటుందని అంచనా. అయితే 8.5 బిలియన్ల యూరోల దిగుమతుల్లో 6.16 బిలియన్ యూరోల విలువైన దిగుమతులు ఇండియా నుంచే ఉన్నాయనేది CREA రిపోర్టు. ఈ ఏడాది అక్టోబర్ 2న బిలియన్ యూరోల విలువైన క్రూడ్ ఆయిల్ను రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంది. అంతకుముందు నెల రికార్డులో అయిన $2.4 బిలియన్ నుంచి తగ్గించిందని వివరించింది. మొదటి నెల రష్యా జరిపిన క్రూడ్ ఆయిల్ ఎగుమతిలో 47% చైనాకు వెళ్ళగా 37% క్రూడ్ ఆయిల్ను ఇండియా దిగుమతి చేసుకుంది.